ఈరోజు డిఫరెంట్‌గా నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్‌లోకి ఆయిల్ యాడ్ చేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత, నాటుకోడి ముక్కలు, ఉప్పు, పసుపు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, టొమాటోలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకున్నాక, ఇందులోకి కారంని కూడా యాడ్ చేసుకొని, 1 గ్లాస్ వాటర్‌ని కూడా వేసుకొని, మూత పెట్టి 6-7 విజిల్స్ రానిస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది నాటుకోడి. తర్వాత మసాలా కోసం జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ చేసుకొని ఉడుకుతున్న చికెన్లోకి వేసేయాలి. తర్వాత మసాలా కోసం ధనియాలు ఇక్కడ చూపించిన మసాలాలన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసి ఉడుకుతున్న చికెన్లోకి వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి, హాట్ వాటర్ని. ఇలా కర్రీ చిక్కబడిందంటే లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.